వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో కోరం లేకుండా మండల సర్వసభ్య సమావేశం నిర్వహించిన పెదనందిపాడు ఎంపీడీఓ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు తగినంత ప్రాధాన్యత లేకపోవడం వల్ల సభ నుంచి బాయ్కాట్ చేసిన ఎంపీటీసీలు. నమస్కారం. పెదనందిపాడు సర్వసభ్య సమావేశంలో ఈరోజు ఎంపీటీసీలను కానీ ఎలాంటి గౌరవం లేదు. ఇచ్చిన బడ్జెట్లో ఎంత ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది కూడా తెలియకున్నారు. అందుకని నేను జనరల్ వార్డు నుంచి వాకౌట్. మీది ఎంపీపీ సీటు ఉంది అంటున్నారు, కానీ అధికారపక్షంగా జెడ్పీటీసీ సీటు కూడా ఉండాలి. ఒక సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ సీటు ఉండటం కూడా గౌరవం. కానీ పెదనందిపాడు మండలంలో జెడ్పీటీసీ సీటు లేకపోవటం పట్ల మేము అసభ్యంగా ఉండి వాళ్ళ సభ నుంచి బయటకు వచ్చామంటున్నారు. ఒక ఎంపీపీగా మీరేమంటారు? జెడ్పీటీసీ గారికి కూడా గౌరవం ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఎప్పుడైనా కానీ అది లేదు. నేను చాలా బాధపడుతున్నాను. జెడ్పీటీసీ తర్వాత మేము అందరం ఆమెదే ప్రథమ స్థానం. జిల్లా స్థాయిలో ఎన్నిక కాబడిన 19 గ్రామాల మీద ఎన్నుకోబడిన అన్నపూర్ణ గారిదే ప్రథమ స్థానం. జెడ్పీటీసీ గారి తర్వాత ఎవరు అయినా ఎంపీపీ అయినా ఎంపీటీసీలైనా వైస్ ఎంపీపీ అయినా తర్వాత వాళ్ళమే కదా. ఎవరికైనా గౌరవం ఇవ్వాలి అనేది మా ఉద్దేశం. పాల్గొన్నారా? ఒక ఊరికి 10 లక్షల కట్టిన ఊళ్ళు కూడా ఉన్నాయి. ఈ ఎన్ఆర్జీసీ సంబంధించిన ఎమ్మెల్యే కదా చెప్తే వాళ్ళు ఇక్కడ బాడీ మాది మా ఐటీ ఇస్తుండే నేను నీతో పెట్టి చూపిస్తాం. కాబట్టి సోమవారం మీకు చూపిస్తాం. మీరు ఏ ఊరికి ఎంత వస్తుంది నేను మొత్తం ప్రిపేర్ చేసి మేము చూపిస్తాం. మీకు అంగన్వాడీ ఏ ఊరికి ఎంత పోయింది అనేది మా అకౌంట్ చూపిస్తాం. బాడీ మాది సొంతాలు పెట్టేది మేము. ఏ ఊరికే ఇవ్వాలి ఇవ్వద్దని మేము అంటున్నా. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కావచ్చు, డిప్యూటీ సెక్రటరీ కావచ్చు, ఎంపీ ఎవరైనా కావచ్చు. అంటే సాటి ఎంపీటీసీలు తెలియకుండా గ్రాంట్ ఇచ్చి సాటి ఎంపీటీసీ జెడ్పీటీసీకి అక్కడ ఫోటోగ్రాఫర్ కుర్చీ కూడా లేదు అక్కడ. ఇది మీ ఊరికి ఇది పుస్తూరు 10 రూపాయలు కట్టపడు. మీ ఎంపీటీసీ కింద 1 లక్ష కానీ 2 లక్షలు ఇంతవరకు ఇచ్చిన పేరు ఉందా? ఎంపీటీసీ లక్షన్నర కావాలని వాడు 5 లక్షలు చేస్తే లక్షన్నర రావాలి. ఎంపీటీసీ రామంటే మీటింగ్ కి సంఖ్య ఎంపీటీసీ డబ్బు ఏమి ఇచ్చారు చెప్పండి. మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి ఎవరికి ఇచ్చామనేది అన్నారు. సాటి ఎంపీటీసీకి ఏమన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఉందా? అవి మా గ్రాంట్లా లేకపోతే ఎవరికైనా అయ్యి పంచాయతీ మాకేమి ఇచ్చారు? పని చెప్పడం కాదండి. ఇక్కడ కనీసం ఇచ్చేటప్పుడు మాకు చెప్పాలి కదా అంటున్నా. మా గ్రాంట్లే కదా అంటున్నా. మీరు మాట్లాడుకుంటే మేమేందుకు ఇంకా మేము సొంతాలు పెట్టడం మీరు తీర్మానం చేయడం దీనికి మీరేదో బ్యాంకులో డబ్బులు వేసుకుని వాళ్ళు ఇచ్చింది దీనికి ఎంపీగా సమాధానం చెప్పాలి. అది మాకేమి ఇచ్చారని మేము అడుగుతున్నాం ఎంపీ. అది మేము ముందరంగా ఆయన చేసుకుంటారు. ఆయన పద్ధతి మేము వదిలేము. మాకు ఆ రకంగా వదిలేరా మేము అడిగేది అది. అప్పుడు ఆయన ఎంపీపీ మండలం గవర్నమెంట్ మాది అయినా కానీ ఆయన పవర్స్ మేము కట్టేలా ఆయన మేము గౌరవంగా వదిలేసాం. ఆయన చేసుకున్నాడు. అదే విధానం అధికారంలో గ్రామాల్లో రాజకీయ పార్టీలు
గ్రామాల్లో వార్డు కూడా పనికిరాని వాళ్ళు, బజారుకు వస్తే చెల్లని వాళ్ళు ఇక్కడ వాళ్ళ పెత్తనం చలామయ్యా. మండల పరిధిలో రావటం మేము మిమ్మల్ని అగౌరవపరచకూడదు, మిమ్మల్ని అగౌరవపరచకూడదు అని చెప్పి ఆయన ఎవరు చెప్తే వాళ్ళు చేయాలి. అంతా ఆయన సంబంధం కాదు, కానీ మేడం గారికి ఎంపీపీ గారికి సంబంధం ఇది. చెప్పండి. వాళ్ళు మాట్లాడుకొని చేసుకుంటున్నారు. వర్కులు ఎవరికి ఇస్తున్నారు? బాడీ కాదు మన తీర్మానమే సంతకాలు పెట్టిస్తున్నారు. ఇప్పుడు మేము మండలంలో 10 ఉత్తరించుకోండి. ఉంది, మరి మాకేమన్నా చెప్పి చేశారా? ఎలిగేషన్ రాకుండా చేశారా? సరే మీరు చేసుకోండి అని చెప్పారా? ఇంకో 20 లక్షలు వచ్చినాయి, ఈ గ్రామానికి ఇంత, ఈ గ్రామానికి ఇంత, పెద్ద గ్రామం అయితే ఇంకో ₹1,00,000 ఎగస్తా అని ఏమన్నా ఎప్పుడైనా ఒక జనవాడి మీటింగ్ లో కానీ ఏదైనా ఎప్పుడైనా చెప్పారా? అదేమంటే మేము గట్టిగా అడిగితే వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము కూడా హాస్పిటల్ అయిపోయి లోపల పోవడానికి కూడా మేము కూడా సిద్ధమే. ఏమైంది ఇక మండలం నుంచి వస్తుంది అనమాట. మిమ్మల్ని అడుగుతున్న వర్కింగ్ ఏ ఊరికి ఎంత అయిందని అడిగాక మీకు సంబంధం లేదు. అరే వార్డు చలనాడు కూడా వార్డు చలనాడు కూడా ఎంపీఓ గారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, చెబుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రజల చేత ప్రజాప్రతినిధులు మేము. 3 రోజులు స్థాయి వాళ్ళండి. ఎంపీ స్థాయి, ఎంపీ స్థాయి, ఎమ్మెల్యే స్థాయి, ఎమ్మెల్యే స్థాయి. మీరు అధికారులు మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు. ఏదైనా తప్పుంటే చెప్పండి. మీకు దూరం చేసుకున్నారు పార్టీ కాబట్టి ఇలాంటి ప్రయాణ సర్పంచ్ సర్పంచ్లు అంతకుముందు కాదు రెండోసారి ఎంపీటీసీ గా మేము ప్రజలు ఎదుగుతే లేదు మీటింగ్ అటెండ్ కావాలంటే మేము బయట వెళ్ళిపోతాం. మమ్మల్ని గొడవలు మేము మేము జనకాన్ని పోబడ్డారు. మాకు ఎంపీఓ గారు, ఎంపీ గారికి మా ఇద్దరు కలిసి చెప్తున్నాము. ఇక్కడ జరిగేది మాకు తెలియకుండా చేయాలంటే మీరు రావద్దని చెప్పండి. మీ స్టూడెంట్ చేసుకోండి, నేను రావు. లేదు మీ ద్వారా పోతాం, వాళ్ళే మాట్లాడుకుంటారంటే వాళ్ళే చేసుకుంటారు సంబంధం చెప్పండి. దానికి ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. మీ స్టూడెంట్ ఎదురుగా ఉంటే మేము కూడా వాడి ఎవరుదండి, వాడి ఎవరిది మాదే వాళ్ళ అంటే ఇక్కడ మేము నల్లా బాలకృష్ణున్నప్పుడు ఆయన ఎంతో గౌరవం చూసాం. ఆయనకు మేము ఎదురు చెప్పావా? ఎప్పుడన్నా మేము ఎదురు చెప్పాము. ఎంపీపీని పిలిచినా, వైస్ ఎంపీపీని పిలిచినా, జడ్పీటీసీని పిలిచినా మాకు ఎదురు రావచ్చు. అట్లా రాకూడదు. మేము నేర్పారు. నేర్పారంటే మా నాడు పోయి సంతం పెట్టబట్టి అవుతుంది. సంతం పెట్టబడి ఎందుకైతే ఆమె చేసి సంతం పెట్టబడి బాడీ పిలుచుకునే విధానం ఉంటుందండి. అధ్యక్షత వహించి డయాస్గానే ఉండాలి. ఏముందిలే ఏముందిలే ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నాం కదా. వార్డు చంద్రనాడు కూడా వచ్చి ఇక్కడ దబాయిస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. వార్డు కూడా చంద్రనాడు సంవత్సరం మరి ఉంది. మనం జన